పవర్ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా రాబోతున్న యానిమల్ పార్క్ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా జపాన్లో ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సందీప్ వంగ ఈ సీక్వెల్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన అజీజ్ పాత్ర కూడా ఒక యానిమల్ లాంటిదేనని, సెకండ్ పార్ట్లో ఇలాంటి యానిమల్ లాంటి క్యారెక్టర్లు ఇంకా చాలా ఉంటాయని సందీప్ చెప్పాడు. అందుకే దీనికి యానిమల్ పార్క్ అనే టైటిల్ కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అయ్యాడు. ముఖ్యంగా ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే పీక్ లెవెల్ వార్ ఈ సినిమాలో ఉండబోతోందట. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్న సందీప్ అది పూర్తయ్యాక 2027లో ఈ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు రణబీర్ కపూర్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడట. సందీప్తో మళ్ళీ సెట్లోకి వెళ్ళటానికి ఆగలేకపోతున్నా, పార్ట్ 1 చేస్తున్నప్పుడే దీనికి సంబంధించిన ఐడియాలు మా మధ్య చర్చకు వచ్చాయి అని రణబీర్ చెప్పుకొచ్చాడు. దాదాపు 900 కోట్లు వసూలు చేసిన యానిమల్ ఇప్పుడు జపాన్లో ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతోంది. ఈ సీక్వెల్లో మరింత వైలెన్స్, డ్రామా ఉంటుందని మేకర్స్ హింట్ ఇవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తెలుగు సినిమా పరిశ్రమ బాక్సాఫీస్ పరంగా రోజు రోజుకి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు సాధించిన వసూళ్లు ఇండస్ట్రీ స్థాయినే మార్చేశాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా క్రేజ్తో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాయి. ఈ జాబితాలో టాప్ స్థానంలో నిలిచింది RRR. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది. RRR తర్వాతి స్థానంలో పుష్ప 2 ది రూల్ ఉంది. 346 కోట్ల గ్రాస్తో పుష్ప 2 సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ క్రేజ్ ఈ సినిమాతో మరో స్థాయికి చేరింది. 3వ స్థానంలో రాజమౌళి మరో ఎపిక్ మూవీ బాహుబలి 2 ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 327 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ కల్కి 2898 AD 296 కోట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మనశంకర వరప్రసాద్ గారు కేవలం 23 రోజుల్లోనే 247 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ సంఖ్య కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. NTR నటించిన దేవర 238 కోట్లు, ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ 234 కోట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పండుగ సీజన్లో విడుదలై కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 218 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామా OG 210 కోట్లతో మరో భారీ హిట్గా నిలిచింది. ఈ టాప్ 10లో అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలా వైకుంఠపురంలో 194 కోట్ల గ్రాస్తో ముగించింది. ఈ సినిమాల వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. భారీ కథలు, స్టార్ పవర్, పాన్ ఇండియా మార్కెట్ కలిసి టాలీవుడ్ను దేశంలోనే టాప్ ఇండస్ట్రీలో ఒకటిగా నిలబెడుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా AA 22 ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోకి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక తొలిసారి బన్నీని ఢీకొట్టే విలన్గా నటించడం విశేషం. ముందు నుండి కూడా ఈ మూవీలో రష్మిక కూడా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ మూవీ టీం నుండి ఎలాంటి స్పందన రాలేదు.
కానీ ఇప్పుడు ముంబై షెడ్యూల్లో రష్మిక తన సోలో సీన్ల షూటింగ్లో పాల్గొంటోంది. ఇది పూర్తయ్యాక అల్లు అర్జున్, జాన్వీ కపూర్, జిమ్ సర్బ్లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటించనుందట. పుష్పలో బన్నీకి జోడిగా అలరించిన ఈ జంట ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎలా తలపడతారనేది ఫ్యాన్స్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో దీపికా పదుకోన్ మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అల్లు అర్జున్ మల్టిపుల్ రోల్స్ లో కనిపిస్తారనే వార్తలతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా ఏ హీరోకైనా ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అవ్వటమే గగనం. కానీ శ్రీ విష్ణువుకు మాత్రం ఒకే నెలలో 2 సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ ఫిబ్రవరి 27న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే మరోవైపు ఆయన కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఒకే నెలలో, అది కూడా తక్కువ వ్యవధిలో ఒకే హీరోకి సంబంధించిన 2 సినిమాలు రావటం బాక్సాఫీస్ వద్ద పెద్ద రిస్క్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల దృష్టి 2 సినిమాలపై కాస్త కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా థియేటర్ల కేటాయింపులో కూడా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికే ఈ సినిమాల ఓటీటీ ఒప్పందాలు పూర్తయ్యాయని, అందుకే వీటిని వాయిదా వేయడం కూడా నిర్మాతలకు కష్టంగా మారిందని సమాచారం. పోనీ ఒక వారం గ్యాప్ ఇచ్చినా ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడటం ఖాయం. మరి ఈ డబుల్ రిలీజ్ డైలమా నుంచి బయటపడటానికి శ్రీ విష్ణు అండ్ టీమ్ ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తారా, లేక ఒక సినిమాను మార్చికి మారుస్తారా అనేది చూడాలి. శ్రీ విష్ణు అభిమానులు మాత్రం ఏ సినిమాను ముందు చూడాలనే అయోమయంలో ఉన్నారు. 2024 దీపావళికి విడుదలై సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించిన కా చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే తాజాగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీ చిదంబరం గారు అనే సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ కా 2 చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కానీ హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదని బాంబు పేల్చారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సీక్వెల్ కోసం పనిచేస్తున్నారని, కథ డిమాండ్ చేస్తే హీరోను మార్చే అవకాశం కూడా ఉందని నిర్మాత పేర్కొన్నారు. కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది, హీరో పర్ఫార్మెన్స్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తాం అని ఆయన చెప్పడం గమనార్హం. అంటే కా సినిమా కథ అక్కడితో ముగిసిందా, లేక మరో కొత్త ప్లాట్తో సీక్వెల్ రాబోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అది ఈ సీక్వెల్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కిరణ్ ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. కా వంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్లో తన పాత్ర ఉంటుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.